ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ Q3 క్వార్టర్లీ రిజల్ట్ 31st Jan కి వచ్చాయి. స్టాండ్ అలోన్ ఫైనాన్షియల్ రిజల్ట్స్ అండి. ఈ నెంబర్స్ అన్ని లాక్స్ లోని ఎక్సెప్ట్ ఈపీఎస్ ఇయర్ కంపేర్ చేద్దాం. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే గ్రోత్ ఉంది. టోటల్ ఇన్కమ్ లో 12.76% గ్రోత్. టోటల్ ఎక్స్పెండిచర్ చూసుకున్నట్లయితే 12.22% పెరిగింది. ఇన్కమ్ కన్నా ఎక్స్పెన్స్ అయితే తక్కువ పెరిగింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ బిఫోర్ ప్రొవిజన్స్ అండ్ కంటిజెన్సీస్ చూసుకున్నట్లయితే 15.60% పెరిగింది. ప్రొవిజన్స్ అండ్ కంటిజెన్సీస్ ఇయర్ అయితే 4.51% పెరిగింది. నెట్ ప్రాఫిట్ ఫర్ ద పీరియడ్ అప్రాక్సిమేట్లీ 48% పెరిగింది. ఈపీఎస్ 0.57 ఇయర్ పెరిగింది. గ్రాస్ ఎన్పిఏ ఇయర్ తగ్గింది. నెట్ ఎన్పిఏ స్లైట్లీ పెరిగింది. క్వార్టర్ చూసుకున్నట్లయితే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ పెరిగింది. టోటల్ ఇన్కమ్ అయితే 6.03% పెరిగింది. టోటల్ ఎక్స్పెండిచర్ కూడా 5.63% పెరిగాయి. ఇన్కమ్ గ్రోత్ ఎక్కువ, ఎక్స్పెండిచర్ గ్రోత్ తక్కువ. ఆపరేటింగ్ ప్రాఫిట్ బిఫోర్ ప్రొవిజన్స్ అండ్ కంటిజెన్స్ చూస్తే 8.15% గ్రోత్ పెరిగింది. ప్రొవిజన్స్ క్వార్టర్ అయితే తగ్గాయి, 3.7% అప్రాక్స్ తగ్గాయి. నెట్ ప్రాఫిట్ ఫర్ ద పీరియడ్ చూసుకున్నట్లయితే 42.64% పెరిగింది. ఈపీఎస్ అయితే గ్రోత్ కనిపిస్తుంది. గ్రాస్ ఎన్పిఏ క్వార్టర్ కూడా ఇంప్రూవ్ అయింది. నెట్ ఎన్పిఏ సేమ్ స్లైట్లీ పెరిగింది. ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్ లో మార్కెట్ రెవెన్యూ ఎస్టిమేట్ ఈ విధంగా ఉంటే యాక్చువల్ నెంబర్ ఇది. మార్కెట్ ఎస్టిమేట్ ఈపీఎస్ ఈ విధంగా ఉంటే యాక్చువల్ నెంబర్ ఈ విధంగా ఉంది. అప్డేట్ మిస్ కాకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ప్రెస్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.